దానిపైన వన్ మ్యాన్ కమిషన్ వేయడం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని నియమించడం, వారందరూ ఆలోచించిన తర్వాత మొన్నే క్యాబినెట్లో కూడా ఒక నిర్ణయం చేశాం. ఈ నిర్ణయం చేసిన దాని వెనకాల దిశ ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకోవడానికి ఆ బిల్లు అదే సమయంలో దిశ ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇంకా ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ కొంతమంది మెంబర్లందరూ అడిగారు. ఒక విషయం చూసినప్పుడు బుడగజంగ అది ఎప్పటి నుంచో వాళ్ళ సమస్య అయితే చాలా విచిత్రంగా అటు ఇటు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం, తర్వాత ఇది రావడం అన్నీ జరిగాయి. నేను కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్ళీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్లో చేర్చడానికి అవకాశం ఉంది, అది చేర్చడానికి అన్ని విధాలా రెండోది అధ్యక్ష రిలీజ్ కానీ అదే మరి కొన్ని కులాలు కొన్ని జిల్లాల్లో ప్రధానంగా ఉన్నారు. ఈరోజు మాల సామాజిక వర్గం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఉంటుంది. ఇంకా కొన్ని జిల్లాలు అదే మరి నెల్లూరు కానీ ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. ఇంకొక పక్కన మాదిగ సామాజిక వర్గం రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపూర్లు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైతే సెన్సస్ ఒకసారి చూస్తే రెల్లి అంతా కూడా ఎక్కువగా విశాఖపట్నం, విజయనగరం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. అయితే ఈరోజు కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఏదైతే 26 జిల్లాలు అయినాయి, ఈ 26 జిల్లాల్లో ఇది చేయాలంటే జనాభా లెక్కలు సరిగా లేవు కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను. గవర్నమెంట్కి అధికారం ఉంది. 2026లో సెన్సస్ జరుగుతుంది. ఆ సెన్సస్లో వచ్చిన డేటా ఆధారంగా మీరు జిల్లా వారీగా కేటగరైజేషన్ చేసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో కూడా మనం చెప్పింది జిల్లా వారీగా కేటగరైజేషన్ తీసుకొస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మళ్ళీ హామీ ఇస్తున్నా. ఈరోజు డిలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే మళ్ళీ సెన్సస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారీగా కేటగరైజేషన్ చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని దానివల్ల రిలీజ్ కూడా వచ్చే అవకాశం వస్తుంది అధ్యక్ష.